మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందు నిలవబడి నిన్ను గురించి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచి పోదము రండి. యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. వాళ్ళు ఎలా ఉంటారట? మీరు అనుకుంటారు ఈరోజు కూడా ఆడేదో సువార్త ప్రకటిస్తున్నారంట, ఈ పొయ్యిలు విందాంరా, వెళదాంరా, ఈ 3వ రోజు కనీసం ఈ రోజైనా పోదాంరా, మొదటి రోజు బాగాలేదు, 2వ రోజైనా పోయినా ఈ రోజైనా పోదాంరా నువ్వు అనుకుని వస్తావు. అందుకని మన బ్రతుకులకు తెలిసిన దేవుడు అని చెప్తున్నాడు కదా, నా జనులు రాదగిన విధముగా వారిని యొద్దకు వచ్చి నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా ఎట్లా కూర్చున్నాము ఇప్పుడు మనమందరం కూడా? అన్న అక్క ఎలా కూర్చున్నాం ఈరోజు? ఆయన జనులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన వారమై కూర్చున్నాం మనం. అందుకని అంటున్నాడు, నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ఎన్నిసార్లు వినుంటావు? ఎంతకాలాన్ని వాక్యం వినుంటావు? ఎన్ని సంవత్సరాలు వినుంటావు? ఎన్ని వారాలు వినుంటావు? నమ్మేవా? దాని ప్రకారం ప్రవర్తిస్తున్నావా? దొంగ ప్రవర్తన, దొంగ జీవితాలని ఆయనకి తెలుసు. వాళ్ళు నా జనులైనట్టే, నా దగ్గర వస్తారు. నువ్వు చెప్పేటప్పుడు కూడా ఈ మెడ ఈ పక్క, ఈ మెడ ఊపకి ముందు వెనక్కి ఊపి బాగా వింటున్నామని నటిస్తారు వీళ్ళు. కానీ ప్రవర్తిస్తారంటే వీళ్ళు ప్రవర్తించారు, వీళ్ళు నటించేవారు. వీళ్ళు కేవలం నటించడానికి వచ్చారు కానీ ప్రవర్తించే దాన్ని రుచించేటువంటి వారుగా రారు.